ఉదయకాలమున మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేసుకోవాలని అనుకున్నాం కదండి. ఎందుకు ఆయన గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, ఒక వ్యక్తి నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే, పరలోక రాజ్యం చేరుకోవాలి అని అంటే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఈ రెండు లేకపోతే నిత్యత్వం అనేది అసాధ్యము, కుదరని పని. నీటి మూలముగా అందరము బ్యాప్టిజం తీసుకొని ఉంటాము, కానీ ఆత్మ మూలముగా కూడా మనము బ్యాప్టిజం తీసుకున్న వారమై ఉండాలి. అంటే ఆత్మ చేత నింపబడిన వారము, ఆత్మ చేత నడిపించబడుతున్న వారముగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు నిత్యత్వానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్నే మనము నేర్చుకుంటూ వస్తున్నాం. పోయిన వారము మనము పరమ తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఈ ముగ్గురి ఆశీర్వాదాలు లేకపోతే, ఈ ముగ్గురి సన్నిధి మనకు లేకపోతే, ఏ ఒక్కరు లేకపోయినా, ఇందులో తండ్రి ప్రేమ లేకపోయినా, కుమారుని కృప లేకపోయినా, పరిశుద్ధాత్మని సహవాసము లేకపోయినా మనకు నిత్యత్వం అన్నది అసాధ్యమైపోతుంది. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. ఒక విశ్వాసి నేర్చుకోవాల్సినది కూడా అదే, గ్రహించాల్సింది కూడా అదే. అయితే తండ్రి ప్రేమ, కుమారుని కృప మనము పొందుకోవాలి అని అంటే, మనము సహవాసంలో ఉండాలి పరిశుద్ధాత్మ చేత. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ఏదైనా ఆత్మ సంబంధమైన విషయాలను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. పరలోకానికి భూలోకంలో నివసిస్తున్న మనకి మధ్యలో ఒక ఛానల్ కావాలి కదండి. అవి మనకి పొందుకోవాలి అని అంటే ఒక ఛానల్ కావాలి. మనలో ఒక పరలోకము నుంచి పొందుకోవడానికి అవసరమైన ఆ ఛానల్ ఎవరో కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అని మనము పోయిన వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇంతగా నిన్ను నన్ను నడిపించడానికి ఇష్టపడుతున్న ఈ పరిశుద్ధాత్మ గురించి ఎంత ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అంత ఎక్కువగా మనం ఆత్మలో వర్ధిల్లడానికి అవకాశం ఉంటుంది. విశ్వాసిగా మనము చేయవలసిన పని అదే. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారమే ఈ లోకంలో మనం అన్ని విషయాలలో వర్ధిల్లగలం, అన్ని విషయాలలో మనం సౌఖ్యంగా ఉండగలం. ఇది ఎట్టి పరిస్థితులలో ఈ పాయింట్ని క్రైస్తవుడు మిస్ కాకూడదు. 24 అవర్స్లో 24 గంటల మనం ఈరోజు జీవిస్తున్నప్పుడు 24 గంటల సమయం ఇవ్వబడింది. 24 గంటలలో కూడా పరిశుద్ధాత్మ చేత మనము నింపబడుతున్నామా, నడిపించబడుతున్నామా లేదా అని గ్రహించుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి, ముఖ్యంగా ఈ అంత్య దినాలలో. లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది. ఆత్మీయ జీవితం నుంచి మనము తప్పుకునే అవకాశం ఉంది, లేకపోతే చిన్న డైవర్షన్ తీసుకునే అవకాశం ఉంది. అది మనల్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళి వదిలేస్తుంది. ఆ మార్గము మనల్ని ఎక్కడో వదిలేస్తుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు. సో ఇంతగా మనకు సహాయం చేస్తున్న ఈ పరిశుద్ధాత్మ ఎవరు కదా, మనల్ని నడిపించడానికి మన వెల్ విషర్గా ఉంటున్న ఈ పరిశుద్ధాత్మ ఎవరు అనే విషయాలను మనము చాలా లోతుగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాను నేను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారి బాప్తిస్మం ఇచ్చుచు. క్రీస్తు వారి చివరి ఆజ్ఞ ఇది కదండి. అందరికీ శిష్యులకు చెప్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి శిష్యులుగా తయారు చేయబడిన నీకు, నాకు, మనకు కూడా ఆయన చెప్తున్న మాట, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఒకటి, సువార్తను ప్రకటించిన తర్వాత ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారినే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బ్యాప్టిజం ఇవ్వండి అని అంటున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ ముగ్గురు కనిపిస్తున్నారు కదా ఇక్కడ. క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట.
అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కటే అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తండ్రికి ఏ అధికారం ఉందో పరలోకంలో కుమారునికి అదే అధికారం ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి అదే అధికారం ఉంది. తండ్రికి ఏ మహిమ ఉందో, ఏ స్థానం ఉందో పరలోకంలో కుమారునికి అదే ఉంది. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా చూస్తాం. కానీ పరిశుద్ధాత్మ కూడా సమానమైన వాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. త్రిత్వములో పరిశుద్ధాత్మ దేవుడు మూడవ వ్యక్తిగా ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మూడవ వాడుగా ఉన్నాడు అని చెప్పేసి ఆయనకు విలువ తక్కువ కాదు. ఆయన డిగ్రేడ్ చేయబడడానికి వీల్లేదు, తక్కువ స్థాయిగా చూడడానికి వీల్లేదు. తండ్రికి ఉన్న అధికారమే కుమారునికి ఉంది, అదేవిధంగా పరిశుద్ధాత్మకు ఉంది. మహిమ, ఘనత ఏ స్థాయి అయితే తండ్రికి ఉన్నాయో పరలోకంలో అదే స్థానము. అందుకనే ముగ్గురు పేర్లు ఖచ్చితంగా మెన్షన్ చేయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు తక్కువ స్థానం ఇవ్వడానికి ఎట్టి పరిస్థితులలో అవకాశం లేదు. క్రీస్తు వారికి ఏ విధంగా విలువ ఇస్తున్నావో, ఏ విధంగా నువ్వు రక్షణ పొందుకోవడానికి ఆయన అవసరమో, అదేవిధంగా రక్షణ పొందుకున్న నీవు, నేను, మనము నిత్యత్వానికి నడిపించబడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అసాధ్యం. అదే ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన క్యారెక్టరు లేకపోతే ఆయన రోల్ ఏంటో అర్థం చేసుకున్నప్పుడు మనము జీవించే అవకాశము, ఆ మార్గంలో వెళ్ళే అవకాశము క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరో కాదు, నిన్ను నిత్యత్వానికి నడిపించడానికి మనకు అనుగ్రహించబడిన ఒక వరం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు వేరే క్యారెక్టర్ కాదు, ఆయన దేవుడు. ఆయన వాళ్ళతో పాటు ఈక్వల్గా రాయబడింది ఇక్కడ కదండి, ఈక్వల్గా రాయబడింది. పరిశుద్ధాత్మ తండ్రి నామమున, కుమారుని నామమున, పరిశుద్ధాత్మ నామమున బ్యాప్టిజం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ముగ్గురు ఒక్కటే అన్న విషయం మనకు అర్థం కావాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం ఆయనని కదా. రక్షకునిగా మనం క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయన గురించి ఆయన మంచిది, అది ఆరాధన చేయడము ఆయన గురించి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే, ఆయన మార్గాలు అర్థం కావాలి అని అంటే, ఆయన త్యాగం అర్థం కావాలి అని అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఖచ్చితంగా కావాలి. ఆయన లేకపోతే ఆయన మార్గాలు కనుక్కోవడం అసాధ్యం నీకు, నాకు, మనకు, ఎవరికైనా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు, ముగ్గురితో పాటు అది సేమ్ అధికారం, ఇద్దరితో పాటు సేమ్ అధికారం ఉన్నవాడు, సేమ్ స్థానం ఉన్నవాడు, ఒకే స్థితిని కలిగి ఉన్నవాడు అని మన మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదండి. తండ్రి నామమున బ్యాప్టిజం తీసుకోకూడదు కేవలము, కుమారుని నామముననే బ్యాప్టిజం తీసుకోకూడదు, పరిశుద్ధాత్మ నామముననే బ్యాప్టిజం తీసుకో. ఈ ముగ్గురు కలిస్తేనే మనది పరిపూర్ణమైన బ్యాప్టిజముగా లేఖనాలు ధృవీకరిస్తాయి కదండి. ఈ ముగ్గురి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మనము నిత్యత్వానికి వెళ్ళడానికి. అంటే ఏమర్థమవుతుంది? ఒకే స్థాయిలో ఉన్నారంటే పరిశుద్ధాత్మ అనేవాడు ఎవరో కాదు, ఆయన దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు మన ఆత్మీయ జీవితంలో. ఆయన యొక్క రోల్ ఎంత అద్భుతంగా ఉంటుంది. లేఖనాలను ఎప్పుడు చదివినా కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు మనకి. ఆ విషయాలను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా మీకు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాల్లో, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాను. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఈ విషయం మనకు తెలుసు, అననీయ, సప్పీర. 3వ వచనంలో, 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరుచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఏమని రాయబడింది? అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అదేవిధంగా
4వ వచనం చివరి భాగంలో 4వ వచనం కూడా చదువుతాను. అది నీ యొద్దన ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. మనుష్యులతో కాదు దేవునితోనే. 3వ వచనంలో పరిశుద్ధాత్మను మోసం చేసావు అంటున్నాడు. కిందికి వచ్చేసరికి దేవునితో అబద్ధమాడావు అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ ఎవరు అని అర్థమవుతుంది. పరిశుద్ధాత్మను మోసం చేశావు, దేవునితో అబద్ధం ఆడావు. ఎవరిని మోసం చేసినట్టు ఇప్పుడు? దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలుసు మనకి, అయినప్పటికీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఆయన రోల్ మన జీవితంలో ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు వారు వచ్చి తన పనిని సంపూర్తి చేసి వెళ్ళిపోయాడు. రక్షణ కార్యం చేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం మనకు అర్థమయ్యి గ్రహించి, నువ్వు నేను ఏంటో, మన స్థితి ఏంటో గ్రహించి రక్షించబడ్డాం కదా, బ్యాప్టిజం తీసుకున్నాం. తర్వాత ఏంటి పరిస్థితి? ఆ విషయము ఆ తర్వాత జీవితాన్నే మనల్ని జీవింప చేయడానికి అనుగ్రహించబడిన వాడే, మనతో ఉన్నవాడే పరిశుద్ధాత్మ దేవుడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఎవరో కాదు, దేవుడు కదండి. ఎవరిని మోసం చేస్తున్నారు వీళ్ళు? అననీయ సప్పీరా అనే వాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను. దేని ద్వారా మోసం చేస్తున్నారు? ఇదే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో మనం ఏమి చేస్తున్నాము అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మన ప్రతి ప్రవర్తన, ఆలోచన, తలంపులు అన్నీ కూడా ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి అనంటే ఆయనను మోసం చేస్తున్నాము, అబద్ధం ఆడుతున్నాము ఆయనతో కదండి. అననీయ సప్పీరా ఏం చేశారు పాపం కదా? తమ ఆస్తి నమ్మి కొంచెం పెట్టుకొని కొంచెం ఇచ్చారు. చేయకూడదా అలా? కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, యాక్చువల్గా పైన ఒక సందర్భం జరుగుతుంది. బర్నబా తనకున్న ఆస్తి నమ్మేసి అక్కడ శిష్యుల వద్ద పెట్టినట్టుగా మనం చూస్తాం. అపోస్తుల పాదముల వద్ద పెట్టిన అని 4:30 చూస్తాం. బర్నబా ఆ విధంగా చేశాడు కదా. ఆయనకు ఒక మంచి పేరు వచ్చి ఉండొచ్చు, ఆయన గురించి అందరు మాట్లాడిండొచ్చు కదా. వీళ్ళకు కూడా ఒక ఆశ పుట్టింది, మనం కూడా అమ్మి పెడదాం, మన ఆస్తిని దేవుని పని కొరకు ఉపయోగిద్దాం, దేవుని కార్యం కొరకు ఉపయోగిద్దాం అని. వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, మొత్తం మేము అమ్మేసి మాకున్నదంతా దేవుని పని కోసం ఇచ్చిస్తున్నామని చెప్పుకునే విధంగా. అలా లేకుండా మొదటిగానే ఇదిగో కొంచెం అమ్మాము, కొంచెం పెట్టుకొని కొంచెం మీకు ఇస్తున్నామని చెప్పింటే బాగానే ఉండేది. అంటే వాళ్ళు చేసిన చిన్న పని ఎవరికి వ్యతిరేకంగా జరుగుతుంది? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా. వాళ్ళదే, అది ఆస్తి వాళ్ళదే కదా, వాళ్ళ సొమ్మునే నీ దగ్గర ఉంటే అది నీదే కదా అని స్పష్టంగా రాయబడింది. మాకు ఇస్తున్నావు అని అంటే మొత్తం ఇస్తున్నాము అని చెప్తున్నావు నువ్వు, కానీ దాచిపెట్టుకున్నావు కదా అంటే ఒక చిన్న అబద్ధము. పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడావు, పరిశుద్ధాత్మను మోసం చేశావు. ఈ క్లారిటీ ఖచ్చితంగా రావాలి మనకి. మనం ఏది చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎలా జీవిస్తున్నా ప్రతి విషయము కూడా ఆత్మదేవునికి తెలుస్తుంది, ఆత్మదేవుడు చూస్తున్నాడు. ఒకటి పెట్టుకొని ఒకటి జీవించడానికి ప్రయత్నం చేసినా, ఒకటి లోపల పెట్టుకొని ఇంకొక విధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేసినా, లోపల ఒకటి బయట ఒకటి ఒకవేళ ఉండడానికి ప్రయత్నం చేస్తే మనము పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నాం, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం ఆడుతున్నాం. చాలా క్లియర్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్లియర్గా నేర్చుకుంటేనే మన ఆత్మీయ జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. ఎవరు చూడలేదులే, మన హృదయంలో ఉన్నది, మన ఆలోచనల్లో ఉన్నది ఎవరికి తెలియదు కదా. బయటికి ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చేస్తున్నామో అది మాత్రమే వాళ్ళకు కనిపిస్తుంది అని అనుకోవచ్చు. నిజమే, అదే కనిపిస్తుంది మనిషికి. కానీ వచనాలు లేకపోతే ఆత్మీయ జీవితం అలా చెప్పట్లా, క్రైస్తవ జీవితం అలా చెప్పట్లా, అలా మాట్లాడట్లా.
పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తున్నాము అని మాట్లాడుతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఏ పరిస్థితి అయినా కానీ మనము అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఆయనకు వ్యతిరేకంగా అబద్ధమాడుతున్నాం, ఆయనకు వ్యతిరేకంగా ఆయనను మోసం చేస్తున్నాము కదండి. క్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించాడు. ఆయన చేయవలసిన రక్షణ కార్యం చేసి వెళ్ళాడు. వెళ్తూ ఆయన ఒక మాట చెప్పేసి వెళ్ళాడు. యోహాను సువార్తలో అది మనం చదివామనుకుంటే ఇంతకుముందు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును. ఎప్పుడు ఉంటాడు ఆయన? ఏ సమయంలో ఉంటాడు? ఆదివారాలు మాత్రమే ఉంటాడా? సహవాసంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటాడా? నలుగురు ఆత్మీయులు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రమే ఉంటారా? కాదండి. మీలో ఉండును అంటున్నాడు ఆయన. నీలో నాలో ఎప్పుడు ఉంటాడు? 24/7 365 days. ఆయన ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మనం పడుకుంటే మనం ఏంటో మనకు తెలియదు, మన జ్ఞాపకాలు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు కదండి. మనం మత్తులో ఉన్నప్పుడు, నిద్ర మత్తులో ఉన్నప్పుడు, లేకపోతే పడుకున్నప్పుడు తెలియదు. కానీ ఆయనకు తెలుసు. 24 గంటల సమయము ఆయనకు తెలుసు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నిన్ను నన్ను మనల్ని గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. సహవాసం అంటే అది. ఆయనను నువ్వు క్రీస్తును ఎప్పుడైతే ఒప్పుకున్నావో, రక్షించబడ్డావో, బ్యాప్టిజం తీసుకున్నావో, ఆటోమేటిక్గా మనకు తెలియకుండా జరిగే ఒక సంఘటన పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడుతుంది. ఆయన అధికారం, దేవుని అధికారం కిందికి రాగానే ఈ లోకంలో మనం క్రైస్తవులము అని ఒక ముద్ర వేయబడుతుంది. ఆత్మచేత ముద్రించబడతాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం. అది ఆత్మచేత ముద్రించబడతాం, ఆత్మ అనుగ్రహించబడుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. 24 గంటల సమయంలో ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టాడు. నువ్వు ఏం చేస్తున్నా, ఏ ఆలోచన చేసినా, ఏ తలంపు చేసినా, ఏ మాట మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా ఆయనకు తెలుసు కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎప్పుడూ ఉండేవాడు. అనాథలుగా విడిచిపెట్టాను మిమ్మల్ని అని ఆయన చెప్పేసి వెళ్ళిపోయి తండ్రిని వేడుకొని పరిశుద్ధాత్మను పంపించాడు. ఆత్మీయ జీవితం జీవించడానికి మన శక్తి సరిపోదు, జ్ఞానము సరిపోదు, మనము ఏ విధం చేత కూడా మనం జీవించలేము. అందుకనే ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన అవసరము ఖచ్చితంగా ఉంది నీకు, నాకు, మనకు. సరే, నేను ఈ సమయంలో ఈ 2-3 గంటలు నాకు కొద్దిగా పని ఉంది, నాకు పర్సనల్ వర్క్ చూసుకొని వస్తాను, తర్వాత రాని చెప్పడానికి వీల్లేదు ఆయనకి. ఆయన మనిషి కాదు, దేవుడు కదండి. మనిషి కాదు, ఆయన దేవుడు. కొద్ది సమయం మాత్రమే ఉండడానికి ఆయన, కొన్ని సందర్భాలలో మాత్రమే ఉండడానికి ఆయన అనుగ్రహించబడలేదు. మనల్లో నివాసం చేయడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. అందుకని అననీయ సప్పీరా చేసిన ఆ పని ఇంట్లో చేశారు. ఆలోచన కదా, వాళ్ళు అమ్మి ఇంట్లో దాచుకున్నాడు. అప్పుడే అర్థమైపోయింది పరిశుద్ధాత్మ దేవునికి. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి పేతురు గారు మాట్లాడుతున్నారు కదా. కమ్యూనికేషన్ ఉంటుంది. ఆత్మలోకంలో తెలిసిపోతుంది వాళ్ళకి. దేవుడు వాళ్ళతో సహవాసంలో ఉన్నాడు కాబట్టి ఏం జరిగిందనే విషయము అర్థమై పరిశుద్ధాత్మ చేత మాట్లాడాడు పేతురు గారు. నువ్వు దేవుని మోసం చేసావు, పరిశుద్ధాత్మను మోసం చేసావు, అబద్ధం ఆడావు. భయపడాలి కదా, మనం కూడా భయపడాలి. అందుకనే ఆయన అనుగ్రహించబడ్డాడు. ఈ లోకం వైపు మనల్ని లాగుతుంది ఈ శరీరం కదండి. లోక ఆకర్షణలకు వెళ్ళిపోతామేమో అని మనల్ని స్ట్రైక్ చేయడానికి, ఒకే మార్గాన్ని చూపించడానికి ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన దేవుడు. నిర్లక్ష్యం చేయడానికి కాదు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికల్లో కూడా ఒక మాట చూస్తాం. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో
3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? నివాసం చేసే స్థానాన్ని ఏమంటున్నాం? ఆలయము, మందిరము. ఎవరిని అనుగ్రహించాడు ఆయన? ఆత్మ, దేవుని ఆత్మ కదండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడు నీలో నాలో నివాసం చేసేది పరిశుద్ధాత్మ. దేవుడు నివాసం చేస్తున్నాడు. నీ హృదయము మందిరము. ఇది ఎప్పుడు నాకు గుర్తుండాలి. అందుకని చాలా జాగ్రత్తగా జీవించాలి. క్రైస్తవ జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది చాలా జాగ్రత్తగా జీవించాల్సినది. రక్షించబడిన తర్వాత మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. మనము చేయాల్సిన పనులే ఉన్నాయి. ఆయన చేయాల్సిన పనులు అన్నీ చేసేసాడు. ఇంకేవి లేవు ఆయన చేయాల్సింది. మళ్ళీ సపరేట్గా వచ్చి ఆయన వచ్చి రక్షణ కార్యం చేసేది ఏం లేదు. లేకపోతే మనల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళేది ఏం లేదు. మనము చేసిన దానిని బట్టి మనకు ఫలితం ఉంటుంది. ఆ చేసే విధానాన్ని నేర్పించడానికి నీకు నాకు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. వారికి ఏ స్వార్థం లేదు, వారికి పక్షపాతం లేదు. ఎవరి పట్ల కూడా ఆయన వాళ్ళ ప్రేమలో ఏమాత్రము తక్కువ లేదు. అందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు ఆయన. అందరికీ అనుగ్రహించాడు. మరి ఎందుకు కొంతమంది మాత్రమే జీవించగలుగుతున్నారు, ఆత్మీయతలో ఎదగగలుగుతున్నారు, కొంతమంది కుదరట్లేదు వాళ్ళకి? ఎందుకు? ఆయన నడిపిస్తున్నప్పుడు వినేవాళ్ళు ఆత్మీయతలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు కదండి. ఆలయముగా ఆయన ఉన్నాడు, లోపల ఆయన ఉన్నాడు. ఆయన చెప్తున్నప్పుడు ఎవరైతే వినడానికి ఇష్టపడతారో అది ఏదైనా కావచ్చు కదా. పరిశుద్ధాత్మ దేవుడు అననీయ సప్పీరకు చెప్పి ఉంటారు, అయ్యా ఇది తప్పయ్యా, చేయకూడదలా, అందరి ముద్దలో నిన్ను బోస్టింగ్ చేసుకోమాక, నేను మొత్తం నా ఆస్తినంతా ఇచ్చేస్తున్నాను అనే ఆలోచన నువ్వు కలిగి ఉండదు. ఇది తప్పు. పెట్టుకో, నీ ఆస్తి నువ్వు పెట్టుకో, ఎంత ఇవ్వాలనుకుంటున్నావు అంత ఇవ్వు. అంతేకాని నువ్వు అంత ఇస్తున్నానని అందరికీ చూపించుకునే ప్రయత్నం చేయొద్దు అని ఆయన చెప్పింటాడు. కానీ వినలా కదా. పరిశుద్ధాత్మను మోసం చేసావంటే వినలా, అబద్ధమాడారు, ఆయనకు వ్యతిరేకంగా అబద్ధమాడారు. ఇది మనం నేర్చుకోవడానికి, ఆత్మీయతలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే అర్థం ఏంటి అని అంటే, మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్నప్పుడు వినేవాళ్ళు ఆత్మీయతలో ఎదుగుతారు. వినకుండా ఆయన నోరు మూసేవాళ్ళు అననీయ సప్పీరలా మనము ఒకవేళ శిక్షించబడతామేమో, శిక్షించబడే అవకాశం ఉంది. వ్యతిరేకంగా మనము పనిచేస్తున్నామేమో, అబద్ధమాడుతున్నామేమో అంటే అలా అని కాదు. కానీ మనం తర్వాత తప్పిపోతాము దేవుని చిత్తంలో నుంచి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధాత్మ అన్న దేవుడు. ఎవరు అనుగ్రహించబడ్డారు? నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. దేవుడు ఉన్నాడు నీలో నాలో. మనలో ఆలయముగా మన హృదయం ఉంది. ఆయన ఆలయం అది, పాడు చేయడానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధమైన ఆలయం అని రాయబడింది. పరిశుద్ధమై ఉన్నది ఆలయము. పరిశుద్ధాత్మ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. పరిశుద్ధమై ఉండాలి. మన హృదయము పరిశుద్ధమైనదై ఉండాలి. లేకపోతే ఆయన నివాసం చేయలేడు లోపల. ఆయన నివాసం చేయకపోతే ఆత్మీయ జీవితం అనేది అసాధ్యం. ఎట్టి పరిస్థితులలో జీవించలేం. ఆయన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తిత్వం, ఒక పర్సన్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే కాదు, ఆయనకు ఒక వ్యక్తిత్వం, ఒక పర్సనాలిటీ ఆయన కదండి. ఆయన ఒక పర్సన్. ఇప్పుడు నా బాధ, నా సమస్య, నా ఫీలింగ్స్ అన్నీ ఎవరికి అర్థమవుతాయి? ఈ కుర్చీకి అర్థం కావు కదా, ఆ టేబుల్కి అర్థం కావు. నా ఇంట్లో ఏవైతే విలువైన వస్తువు ఉందో ఆ వస్తువుకి అర్థం కాదు నా ఫీలింగ్స్ ఏంటో, నా సమస్య ఏంటో, నా బాధ ఏంటో అవి అర్థం చేసుకోలేవు. ఎవరు అర్థం చేసుకోగలరు? వ్యక్తి ఉన్నట్లయితే నా భార్య నన్ను అర్థం చేసుకోగలదు. నా పిల్లలు ఒకవేళ అర్థం చేసుకుంటారేమో చెబితే,
ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక వ్యక్తి యొక్క ఫీలింగ్స్ కానీ, భావోద్రేకాలు కానీ, లేకపోతే వారి యొక్క ఆలోచనలు కానీ ఒక మనిషి మాత్రమే అర్థం చేసుకోగలడు. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి, ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక పర్సన్ అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే అనుగ్రహించబడి నిన్ను అర్థం చేసుకుంటూ సరైన మార్గంలో నడిపించడానికి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిత్వము కలిగిన వాడు, నిన్ను అర్థం చేసుకోవడానికి ఇష్టపడేవాడు. నువ్వు ఎలా ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు, ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. అందుకనే ఆయన వెళ్తూ క్రీస్తు వారు చెప్పిన నేను అనాథగా విడిచిపెట్టాను నిన్ను, నా మార్గంలో ఆయన నడిపిస్తాడు వచ్చి. నా ద్వారా తప్ప నిత్యత్వానికి మార్గం లేదు, నా మార్గంలోనే ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. నన్ను మనల్ని అర్థం చేసుకుంటూ మన ఆలోచనలు ఏంటో, మన బాధ ఏంటో తెలుసు కదా. లోపల ఆయన ఉన్నాడు అంటే అర్థం ఏమైపోతుంది? ఆయనకు తెలుసు మనం ఏ విధమైన బాధపడుతున్నామో కదా. మనం పోయినసారి చూసాం, ఆయన మన బాధను అర్థం చేసుకుంటూ ప్రార్థన కూడా చేసేవాడు కదా. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తాడు. నువ్వేంటో ఆయన అర్థం చేసుకోగలడు, నీ బాధ ఏంటో ఆయన అర్థం చేసుకోగలడు, నీ బలహీనత ఏంటో ఆయన అర్థం చేసుకోగలడు. నీ బలహీనతలో నిన్ను అర్థం చేసుకొని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తాడు. మన ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు, ఉంది కదండి. అది మనం చూసాం రోమీయులకు రాసిన పత్రికలో. ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే ప్రార్థన చేస్తాడు. మన బలహీనతల యందు ఒక వ్యక్తి ఆయన, ఒక పర్సన్ ఆయన. అందుకనే ఆయనను మన హృదయంలో ఆయన ఉన్నప్పుడు ఆయన మాట వినడానికి ప్రయత్నం చేస్తే చక్కగా నడిపిస్తాడు ఆయన. ఆయన ఒక వ్యక్తి, నిన్ను అర్థం చేసుకోగలడు. నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా ఆయన అర్థం చేసుకోగలడు కదండి. ప్రకటన గ్రంథంలో మనకి 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. 7వ వచనం అనే కాదు, ప్రతి సంఘంతో కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రతి సంఘాన్ని మీరు చూసినప్పుడు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒక సంఘం గురించి చదువుతాను నేను. 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఆత్మ సంఘములతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాట ప్రతి సంఘముతో మాట్లాడతాడు ఆయన. ప్రతి సంఘములో రాయబడి ఉంది, ఆ విషయం మనకు తెలుసు. ఎవరు చెప్తున్నాడు? ఆత్మ చెబుతూ ఉన్నాడు. ఆత్మదేవుడు ఆత్మ చెబుతున్న సంగతులు సంఘముతో. సంఘం అంటే ఎవరు? నువ్వు నేను మనమేగా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అని అర్థం చేసుకోవాలి. మాట్లాడేవాడు ఒక వ్యక్తికి, ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు అని అంటే అర్థం ఏంటి? ఒక పర్సన్ అంటే మాట్లాడగలడు, మాట్లాడేవాడిగా ఉండాలి. ఆయన మాట్లాడతాడు, హీ స్పీక్స్. నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఎంత కనికరం కలిగినాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత మంచి దేవుడు అని అంటే, ఆయన నీతో మాట్లాడి చెవిగలవాడు వినుగాక, నిన్ను వినేలా, అర్థమయ్యేలా చెప్పడానికి, సరైన మార్గమును బోధించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మాట్లాడతాడు. ఆత్మ సంఘములతో చెప్తున్న మాటలు అవి. నీలో నాలో ఆత్మ ఉన్నట్లయితే వింటాం. చెవిగలవాడు అని అంటే అందరికీ చెవులు ఉన్నాయి. ఎవరికి చెవులు లేవు? మనిషికి పుట్టిన వ్యక్తికి అందరికీ చెవులు ఉన్నాయి. చెవిగలవాడే వింటాడు అని అంటే ఆత్మీయ చెవులు ఉన్నవాడు వింటాడు. ఆత్మీయతలో ఎదగడానికి ప్రయత్నం చేయాలనే ఆశ ఉన్నవాడు వింటాడు. తప్పులను సరిచేసుకోవడానికి ఇష్టపడేవాడు వింటాడు. ఒప్పుకునేవాడు వింటాడు. నిజమే, ఇది సరైనది కాదు, నేను చేస్తున్న ఆలోచన సరైనది కాదు, అననీయ సప్పిరలు అలా చేయాలి, నిజమే కదా, మనం చేసేది తప్పు కదా అనుకోలేకపోయారు. చెవి గలవాడైతే వినేవాడు. మనం కూడా దేవుడు చెప్తున్నప్పుడు చెవిగలవారముగా ఉంటే, ఆయన చెప్తున్నప్పుడు వినగలిగితే ఆయన మాట్లాడతాడు అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఆయన ఒక పర్సన్, దేవుడు మాత్రమే కాదు, ఆయన ఒక పర్సన్. నీతో మాట్లాడతాడు ఆయన. అయితే వినాలి. అప్పుడు మాత్రమే జయించగలవు. వినాలి. మనకంటే గొప్పవాడు కదా ఆయన, దేవుడు కదా, తెలుసు కదా ఆయనకి ఏంటో,
ఆయన మన జీవితంలో ఎలా నడిపించాలనుకుంటున్నాడో, రేపు ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. పరిస్థితులు ఎలా మార్చాలో ఆయనకు తెలుసు. అందుకనే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిశుద్ధాత్మను ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యము చేసేవాడు కాదు ఆయన. నిర్లక్ష్యము చేయకూడదు. ఇప్పుడు నడిపించేదంతా పరిశుద్ధాత్మ దేవుడే. మన జీవితాన్ని ఆత్మీయంగా బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినాలి. ఆయన మాట్లాడే దేవుడు. అనేక చోట్ల చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి. బలహీనతలు సహాయం చేస్తాడు. 8:26 రోమీలకు రాసిన పత్రిక. ఆయన బోధిస్తాడు. యోహాను సువార్తలో మన 14:26లో బోధిస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చక్కగా నేర్పించడానికి ప్రయత్నం చేస్తాడు కదండి. అది యోహాను సువార్త 14:26లో చూస్తాం. ఆయన గైడ్ చేస్తాడు, సరైన మార్గాన్ని బోధిస్తాడు. ఇక్కడ వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళకూడదని అపోస్తల కార్యాల్లో ఈ మాట చూస్తాం. మనకు ఫిలిప్పును కందకాదేవి దగ్గర పనిచేస్తున్న ఇతను ఉన్నాడు కదా, మనం ఎక్కడ చూస్తాం, 8వ అధ్యాయంలో చూస్తాం. నపుంసకుడు వెళ్తూ ఉన్నాడు, మందిరానికి వెళ్ళి ఆరాధన చేసి తిరిగి మళ్ళీ యెరూషలేము నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఫిలిప్పుతో ఎవరు మాట్లాడారు? ఆత్మ మాట్లాడారు. నువ్వు అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాలట. ఆత్మకార్యాలు అలా ఉంటాయి. గైడ్ చేస్తాడు ఆయన. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోయాడు. ఇంకా దగ్గరికి వెళ్ళాలి కదా. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు అలా ఉంటాయి. ఏ సమయంలో, కరెక్ట్ సమయం కదా అది. ఆయన చదువుతున్నది యెషయా గ్రంథంలోని క్రీస్తు వారి గురించిన ఒక లేఖనాలు చదువుతున్నప్పుడు కరెక్ట్ అదే పాయింట్లో, అదే చోటికి, ఆ సమయంలోనే ఫిలిప్పును పంపించాడు. పరిశుద్ధాత్మకు తెలుసు ఎప్పుడు ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలనేది ఆయనకు తెలుసు. ఆ మాట విన్నాడు కాబట్టి ఫిలిప్పు అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది. అక్కడ చెప్పంగానే, జస్ట్ ఒక చిన్న సువార్త చెప్పంగానే రక్షించబడ్డాడు. బాప్టిజం కూడా ఇచ్చేసాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు కొనిపోయాను అని చూస్తున్నాం. చాలా లేఖనాలు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ చెప్తున్నాను. అంటే ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేస్తాడు కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. 16వ అధ్యాయంలో కూడా పౌలు గారు ఒక చోటుకు వెళ్ళాలనుకుంటున్నారు, వద్దు వెళ్ళక, అక్కడికి ఆగిపోయాడు. పౌలు వెళ్ళలే. మళ్ళీ తర్వాత కలలో ఇంకొక దర్శనం వచ్చి ఒక చిన్న మాట ఒకరు వచ్చి మాట్లాడితే, ఓకే, దేవుడు మళ్ళీ మమ్మల్ని అక్కడికి పంపిస్తున్నాడు. ఆయన చక్కగా నన్ను నడిపిస్తాడు అని చెప్పడానికి ఆయన ఇవన్నీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. పౌలును వెళ్ళొద్దన్నాడు, తర్వాత వెళ్ళమన్నాడు కదా. పేతుడితో మాట్లాడాడు, ఇదిగో నీకోసం అక్కడ 3 ఎదురు చూస్తున్నారు, వెళ్ళు, వాళ్ళతో పాటుగా వెళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు. ఆయన మాట్లాడతాడు, బోధిస్తాడు, గైడ్ చేస్తాడు.